ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. సేస్ ద లార్డ్ ఆల్మైటీ, అండ్ ఇఫ్ ఐ విల్ నాట్ త్రో ఓపెన్ the floodgates of heaven and pour out so much blessing that there will not be room enough to store it. మలకయా చాప్టర్ 3 verse 10. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏదైనా ఇస్తే ఆయనకు ఇవ్వాలి అని యోచన చేస్తే అది సాధారణంగా ఇవ్వడు. అది సింపుల్ గా ఉండదు, విస్తారముగా ధారాళముగా దాచుకోలేనిదిగా ఉంటుంది. ఆయన ఇచ్చేది ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. మనము ఈ యొక్క లేఖనముల ద్వారా గ్రహించవచ్చు, నీవు అడుగు వాటి కంటే, నీవు ఊహించిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలిగినటువంటి దేవుడు మన యేసయ్య. ఈ రోజున నీవు ఏ విషయంలో లేమితో బాధపడుతున్నావో, ఏ విషయంలో తక్కువ కలిగి ఉన్నావో దానిని దేవుడు నీకు అద్భుతముగా, నీవు ఊహించని విధంగా ధారాళముగా ఇవ్వబోతున్నాడు. కనీసం నువ్వు ఊహించవు కూడా అంతగా దేవుడిస్తాడు. నీవు దాచిపెట్టుటకు కూడా వీలు లేనంతగా ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు. అది నీ ఆరోగ్యమైనా సరే, అది నీ ఆర్థిక పరమైనదైనా సరే, అది నీ ఆత్మీయ జీవితమైనా, కుటుంబ జీవితమైనా, ఏదైనా సరే దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు పిసినారి దేవుడు కాడు, సాధారణమైనటువంటి దేవుడు కాడు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, ఆయన లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. చూడండి, మనుషుల దగ్గర ఎంత ఉన్నా సరే మనం అడిగింది కొంచెమే ఇస్తారు. వారికి అది ఉపయోగము లేకపోయినా సరే ఇవ్వడానికి ఇష్టపడరు, అవసరమైతే పడేస్తారు కూడా. కానీ ఇచ్చే హృదయం కొందరిలో ఉండదు. మన దేవుడు అలా కాదు. ఆయన ఇవ్వడం ప్రారంభిస్తే నీవు ఆ ఆశీర్వాదాలను దాచుకోలేవు. నీకున్న చిన్న వాటిలో అవి పట్టవు. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లిపోతుంది అని. అవునండి, పొంగి పొర్లిపోయేలా దేవుని కార్యాలుంటాయి. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉండగా రోజు మన్నా తిని తిని వారు విసిగిపోయారు, సనుగుకుంటున్నారు. మాకు మాంసం కావాలి అని మోషేని అడిగారు. అప్పుడు దేవుడు వారి కోసం ఆకాశములో నుండి పురేళ్లను ఒక వర్షంలా కుమ్మరించాడు. వారికి అది తిని తిని ఎక్కువైపోయింది. ఇక చాలు అనే వరకు ఆ ఆశీర్వాదం వస్తూనే ఉన్నాయి. దేవునికి తెలీదా ఇజ్రాయేలు సంఖ్య ఎంత ఉందో, ఎన్ని పురేళ్లను వారి దగ్గరికి పంపాలో, ఎన్నైతే వారికి సరిపోతాయో తెలుసు. కానీ దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ అలానే ఉంటుంది, ధారాళంగా ఉంటుంది. ఆయన ఇచ్చేది మిగిలిపోతుంది కానీ తక్కువ కాదు. ఆయన ఇచ్చేది అధికంగా ఉంటుంది కానీ కొద్దిగా ఉండదు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీవు ఇలాంటి అద్భుతమైన ఆశీర్వాదాలు చూడబోతున్నావు. ఎలా సాధ్యం? నా పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి, నేను చాలా పేదవాడిని, నేను చాలా బలహీనురాలను, నాకెవ్వరి సపోర్ట్ లేదు, నా చిన్న బిజినెస్, నాది చిన్న ఉద్యోగం, నేను ఇలాంటి ఆశీర్వాదాలను చూడగలనంటారా అని మీరు అనుకుంటున్నారేమో. తప్పక చూడగలరు. ఎందుకంటే ఆయన నీ కోసం ఆకాశపు వాకిళ్లను విప్పబోతున్నాడు, ఆశీర్వాదాలను పంపించబోతున్నాడు. అయితే నీవు దేవుని దగ్గర విశ్వాసమును కలిగి ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, అద్భుతాలు జరుగుతాయి. దేవునికి గొప్ప విశ్వాసం అవసరం లేదండి, కొంచెం ఉంటే చాలు. ఆయనను అన్ని విషయాలలో మొదట పెట్టి నీవు నడిస్తే చాలు. ఆయనకు నీ రాబడిలోనిది ఇస్తే చాలు. ఆయనకు ఇవన్నీ ఇచ్చి శోధిస్తే చాలు. నీవు అద్భుతాలు, ఎన్నడూ చూడని ఆశీర్వాదాలను చూసి తీరుతావు. దేవుడు అంటున్నాడు, నేను ఆకాశపు వాకిళ్లను విప్పుతాను అని. ఆయనే నేరుగా పంపిస్తాడు. ఆయన చేతిలో అధికారం ఉంది. లోకం పైన, నీకున్న సమస్యల పైన, నీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల పైన అవి నీ దగ్గరకు రాకుండా ఆపిన వారే సిగ్గుపడే విధంగా దేవుడు వాటిని విప్పబోతున్నాడు. ఇక ఆపగలిగేవారు ఎవ్వరూ లేరు. కాబట్టి నా జీవితము
మారుతుందా, లేదా నేను ఉన్నతమైన స్థితిలో ఉంటానా, నేను సమృద్ధితో ఉంటానా అనే ఆలోచనలు ప్రక్కన పెట్టి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఆయన ఆశీర్వాదాలను పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. తప్పక దేవుని యొక్క మేలులను నీవు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మరి తండ్రి, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా. అవునయ్యా, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనలను అయ్యా మా పైన మీరు కుమ్మరిస్తారని, అయ్యా మరి తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని నిలవబెడతారని, మా ప్రతి పరిస్థితి మారుతుందని అయ్యా మీరు మాతో మాట్లాడి ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయ్యా అప్పుల భారాలతో కృంగిపోతున్నారో, ఆర్థిక పరమైన ఇబ్బందులతో వేదన చెందుతున్నారో, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి స్థితిని మార్చండి. ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంతా విస్తారమైనటువంటి దీవెనలు ప్రతి బిడ్డ పైన తండ్రి మీరు కుమ్మరించమని అయ్యా, ప్రతి బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అనారోగ్యముతో బాధపడుతూ మరి తండ్రి ఎన్ని హాస్పిటల్ తిరిగినా స్వస్థత లేక ఈ రోజున రిక్తులుగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యాధిని, ఆ రోగమును, ఆ బలహీనతను యేసు నామములో గద్దించండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, కుటుంబపరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలను ఏవి కూడా లేకుండా ప్రభ సమాధాన పరచండి. అదే విధంగా నా ప్రభ చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో బిడ్డలు చెడు నిర్ణయాలు, చెడు స్నేహాలు చేయకుండా ప్రభా మీ యొక్క జ్ఞానము చేత బిడ్డలను నడిపించమని వేడుకుంటున్నాం. తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చుకుంటూ ప్రభా వారు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి సహాయము చేయండి. బిడ్డలు చదువుతున్న చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి కృపను అనుగ్రహించండి. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో తండ్రి మీరు సహాయము చేయండి అయా. వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచమని వేడుకుంటున్నాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి. ఘనమైన కార్యాన్ని జరిగించండి తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి అయా. కూలి పని చేసుకుంటున్న వారిని ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. కావలసిన బలాన్ని, శక్తిని వారికి అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభ సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయండి అయా. మరి తండ్రి అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఎటువంటి అనారోగ్యము వారికి రాకుండా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కావలసిన బ్లడ్, కావలసినటువంటి బలము, శక్తిని అయా తల్లికిని బిడ్డకును అయా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయా. సొంత గృహము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం అయా. గృహము నిర్మించుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా. ఏ ఆటంకం లేకుండా తండ్రి ఆ యొక్క గృహము పూర్తవునట్లుగా కృప చూపించండి తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధానముతో మా భారతదేశాన్ని నింపండి నా ప్రభు. అదే విధంగా అధికారులందరికీ తోడుగా ఉండండి అయా. న్యాయముగా పాలించేటువంటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభు దైవ సేవకులందరినీ కూడా దీవించండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయా. మీ పనిలో వారు ముందుకు వెళ్తుండగా ఏ అడ్డు, ఏ ఆటంకము లేకుండా ప్రభా బిడ్డలను తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరుస్తూ ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా మరి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎదుర్కొని చుండగా నాయన వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. వారు ఎంతో దుఃఖముతో ఉంటుండగా ప్రభా దుఃఖమును, నాట్యమును, దుఃఖమును తండ్రి సంతోషముగా మార్చువాడవు ప్రభా. వారికి ఉన్న ఇరుకులను యేసు నామములో తీసివేసి విశాలతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభువా అయా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడవు, న్యాయమును తీర్చేటువంటి దేవుడు ప్రభా అయా. మరి మీరే ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని అయ్యా. ఈ రోజున మరి తండ్రి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధతో బిడ్డలు నలిగిపోతున్నారు అయా. వారి యొక్క విరిగి నలిగిన హృదయ
సమయమును నీవు అలక్ష్యము చేయవంటున్నావు తండ్రి. తప్పకుండా మీరు సహాయం చేస్తారని మరి తండ్రి బిడ్డలు విశ్వాసం ఉంచుచుండగా అద్భుతాన్ని జరిగించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం వింటున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.